తుమ్మలపెంట పంచాయతీ బిట్ 1 ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను నామినేషన్ వేసిన మొదటి నుంచి కొంతమంది రాజకీయ పార్టీలు ఈ రాజకీయాలు నా తల్లి ఒడిలో ఆడుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అవే గతుకులు, అవే పూరి గొడుసులు, అవే కష్టాలు, అవే బాధలు. మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం. మనది ఒక బతికేనా కుక్కల వలె, నక్కల వలె. మనది ఒక బతికేనా సందుల్లో పందుల వలె. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, రక్తం మండే శక్తులు నిండే సైనికులారా రారండి అన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల ఉత్తేజంతో నేను ఎంపీటీసీగా నామినేషన్ వేస్తే బెదిరిస్తున్నారు, బాధిస్తున్నారు, డబ్బులు ఇస్తామంటున్నారు. ఈ రాజకీయ నాయకులు డబ్బుతో మాత్రమే రాజకీయం చేయగలమని కొంతమంది అనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త, యువత రాజకీయాలు చేస్తుంది జాగ్రత్త. ఈ రాజకీయాలు డబ్బులతో చేయలేరు. మేము పవన్ కళ్యాణ్ అభిమానులు. నన్ను బెదిరించే రాజకీయ నాయకులకి ఒక హెచ్చరిక: నన్ను కొట్టినా, చంపినా, తిట్టినా, ఎంత బాధించినా ఎర్ర జెండాలా ఎగురుతూనే ఉంటా, ఎల్లప్పుడూ జనసేనతో ఉంటా. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై ఇంటికి వచ్చి వార్నింగ్ లేచారు. అందరూ విత్డ్రా చేసుకున్నాడు. ధైర్యంగా నిలబడ్డాడు సార్, ధైర్యంగా నిలబడి కొట్టి పడేశారు. సుకుమార్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి కారు డ్రైవర్ మా ఇంటికి వచ్చాడు. విత్డ్రా చేసుకోండి, లేకపోతే వాళ్ళు నీ కొడుకుని చంపేస్తారు, నీ కూతురికి ఉద్యోగం రాదు. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను సార్. శ్రీరాంపురం తుమ్మలపెంట పంచాయతీలో నీ ఉద్యోగం తీసేస్తానన్నారు. తీసేసినా పర్వాలేదు, కష్టపడి బతుకుతా అన్నాడు సార్. నిలబడాడు ధైర్యంగా. అందరూ విత్డ్రా సచివాలయానికి పిలిచి 3 సార్లు వార్నింగ్ ఇచ్చారు నాకు.